హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మను థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 గురించి మాట్లాడుకుందాం. పుష్ప 2 మూవీ చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ అన్న వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఒక రేంజ్లో ఉన్నాయి. సుకుమార్ గారు టేకింగ్ మామూలుగా లేదు. ఒక్కొక్క సీను గూస్ బంప్స్ వస్తాయి. ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా. మనం అసలు ఊహించలేం, వేరే లెవెల్లో ఉంది. సినిమాలో అల్లు అర్జున్ అన్న ఊర మాస్గా ఉంటాడు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. కెమెరా టేకింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు సుకుమార్ గారి మార్క్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీరో విలన్ మధ్య పోటాపోటీగా వార్స్ జరుగుతాయి. విలన్ కి ఈగో వస్తే తను ఏం చేస్తాడో చూపిస్తాడు. అలానే హీరోకి కూడా ఈగో వస్తే తను ఏం చేస్తాడో చూపిస్తాడు. అలా సాగుతూ ఉండిపోతుంది ఫస్ట్ హాఫ్. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. సునీల్ గారు కానీ, అనసూయ గారు కానీ, ఫహద్ ఫాజిల్ గారు కానీ, బ్రహ్మాజీ గారు కానీ, కేశవ కానీ, వాళ్ళంతా వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేశారనిపించింది. రష్మిక గారు అయితే జీవించేశారు తన క్యారెక్టర్కి. అంత బాగా యాక్ట్ చేశారు. మంచి స్కోప్ ఉంది ఈ సినిమాలో రష్మిక గారికి. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క సీన్కి మనం కుర్చీలో ఉండి పైకి లేస్తాం, అలా ఉంది సినిమా. అల్లు అర్జున్ అన్న భార్య మీద ఉన్న ఇష్టం ఎలాంటిదో, ఫ్యామిలీ మీద తనకి ఎంత ఇష్టం ఉందో చూపిస్తాడు. ఎలివేషన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ సినిమా మెయిన్గా చెప్పాలంటే జాతర సీన్లో జరిగే ఆ పర్టికులర్ ఆల్మోస్ట్ 15 మినిట్స్ ఉంటుంది ఆ సీన్ 15 మినిట్స్ అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ ఆ వేరియేషన్ కానీ పిచ్చి లేస్తుంది. అమ్మోర్ తల్లి వేషంలో ఒక రేంజ్లో ఉంటాడు. ఆ పర్టికులర్ సీన్లో చూపించిన ఎలివేషన్, ఆ షాట్ మెంటలెక్కిపోతుంది. అల్లు అర్జున్ ఆ గెటప్లో డ్యాన్స్ మూవ్స్ వేస్తాడు. ఆ డ్యాన్స్ చూసిన తర్వాత ఎప్పుడు ఎక్కడ ఎలాంటి వేరియేషన్ డ్యాన్స్ అయితే చూడలేదు నేనైతే. గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఆ జాతర సీక్వెన్స్ అయితే ఒక్కటి చాలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్. వేరే లెవెల్లో ఉంటుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, బీజిఎం చాలా బాగుంది. డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ మామూలుగా కొట్టలేదు బీజిఎం ఈ సినిమాకి. వేరే లెవెల్లో అని చెప్పొచ్చు. పార్ట్ 1తో కంపేర్ చేస్తే పార్ట్ 2 చాలా అంటే చాలా బాగుంది. పార్ట్ 1లో ఏంటంటే కూలి చేసుకుంటూ ఎలా ఎదిగాడో చూపించారు. పార్ట్ 2లో ఎదిగిన తర్వాత ఆ పొజిషన్ని ఎలా కాపాడుకోవాలో చూపించారు. ఎదిగిన తర్వాత మనల్ని తొక్కేద్దామని చాలామంది చూస్తుంటారు. వాళ్ళని ఎలా ఎదుర్కొని ఎలా నిలదొక్కున్నాడో ఈ పార్ట్ 2లో చూపించాడు. సేమ్ పార్ట్ 1 లాగానే స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకుంటాడో, ఇందులో కూడా షికావత్కి దొరకకుండా సరుకు బోర్డర్ దాటించే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ సరుకు పోలీసులకు దొరకకుండా ఎలా తెలివిగా తప్పిస్తాడు. షికావత్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓడిపోతూనే ఉంటాడు. ప్రతి సీన్కి ఒక అర్థం ఉంటుంది. ఆ సీన్ అక్కడ ఎందుకు పెట్టారు అని ఏమనిపించదు, ఎక్కడ బోర్ కొట్టదు. ఐటమ్ సాంగ్లో పర్లేదు, బాగానే వేసింది డ్యాన్స్ అయితే. నాకు అంతగా అనిపించలేదు. ఫ్యామిలీస్ అందరు చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగా నచ్చింది నాకైతే. మోస్ట్లీ చెప్పాలంటే క్లైమాక్స్ సీన్, అల్లు అర్జున్ గారు ఈ సీన్లో మనకి ఓర మాస్లో కనిపిస్తారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేమనుకున్నా అంటే ప్రతి సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది కదా, అలాగే నార్మల్గా పెట్టేసి అలా ముగిసిపోతుందేమో అని అనుకున్నా, అలా క్లోజ్ అవుతుందేమో అనుకున్నా. కానీ ఈ ఫైట్ సీన్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది. ఆ ఫైట్ కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ఒక రేంజ్లో ఉంటుంది. గూస్ బంప్స్ వస్తాయి ఆ ఫైట్కి. ఆ ఫైట్కి తగ్గట్టుగా బీజిఎం ఇచ్చాడు డిఎస్పి గారు. ఒక రేంజ్లో కొట్టారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టిద్ది. 2000 కోట్లు దాటేస్తాయి అనిపిస్తుంది నాకైతే కలెక్షన్స్. పార్ట్ 3 కూడా ఉంటుందని రివీల్ చేశారు. పుష్ప 3 ద ర్యాంపేజ్ అని. చూడాలి ఎలా ఉంటుందో. ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు. సినిమా చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 1 పార్ట్ 2లో మీకు ఏది బాగుంది అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.